వెల్కమ్ బ్యాక్. దిస్ మై సెకండ్ రివ్యూ. మిరాయ్. నిన్న ఈవినింగ్ షోకి నాకు టికెట్లు దొరికాయి. సో ఈవినింగ్ వెళ్ళాను, అందుకే మళ్ళీ మార్నింగ్ రివ్యూకి వచ్చాను. అయితే ఇక మూవీ దగ్గరికి వచ్చేసరికి బడ్జెట్ 50 crores పెట్టిన 100% వర్త్. అంటే చిన్న సినిమాలను కాకుండా చిన్న బడ్జెట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. అదేవిధంగా మనకి తేజ సజ్జదే లాస్ట్ టైం తీసిన మూవీ కూడా అలాగే వచ్చింది. ఈ మూవీ కూడా సేమ్ అలాగే తక్కువ బడ్జెట్లోని మనకి బెస్ట్ టాలీవుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ డైరెక్టర్ కూడా కార్తిక్ గారు, ఇట్స్ ఎక్సలెంట్ డైరెక్షన్. నాకు బాగా నచ్చింది ఇందులో ఏంటంటే తేజ సజ్జ గారి యాక్టింగ్ ఒకటి, మనోజ్ గారి యాక్టింగ్, ఈ రెండు బాగా నచ్చాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే కొలాజన్ అవుతుందో వీళ్ళిద్దరి మీటప్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మూమెంట్స్లో నేనే చాలా క్యూరియస్గా చూసేవాడిని. మూవీస్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు, బట్ నాకున్న నాలెడ్జ్ అయితే మాత్రం నేను మూవీని చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను. ఒకవేళ కామెంట్స్తోని మీకంటే ఈ వీకెండ్ కామెడీ విత్ మైథాలజీ వెళ్ళాలనుకుంటే మిరాయికి వెళ్ళిపోవచ్చు మీరు హ్యాపీగా. 100% మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో అండ్ అక్కడక్కడ సీన్స్తో చాలా బాగుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెడీ సీన్ అయితే చాలా సూపర్. కంటిన్యూ పర్లేదు కంటిన్యూ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కామెడీ సీన్ అయితే 100%. ఇందులోని కామెడీ సీన్స్ అంటే వచ్చేది మూవీలోని ఉన్న గెటప్ శ్రీను. ఈయన కామెడీ మాత్రం హైలైట్. అస్సలు ఎక్కడైతే మనకి డిసప్పాయింట్ అయితే ఏం చేయలేదు. మనకి కంఫర్టబుల్గా అయితే మూవీ చాలా బాగుంటుంది. కొన్ని సీరియస్ పొజిషన్స్లో కూడా కామెడీ అనేది పెట్టారు. టైమింగ్ బాగుంది. మెయిన్ ఆఫ్ ద పాయింట్ అంటే మూవీ చాలా సీరియస్గా వెళ్తుంది అనుకున్న టైంలో చిన్న కామెడీ ఇవ్వడం వల్ల థియేటర్ మొత్తం కూడా ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుంది. అంటే సీరియస్ నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ కామెడీ జనరేట్ అవుతుంది. సో దానివల్ల చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఇందులో చెప్పడం ఏంటంటే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, అది బాగా జనరేట్ చేసింది కూడా. ఆయన పేరు నేను చూడలేదు, బట్ కంప్లీట్గా మీకు చెప్పాలంటే సూపర్. మీరు హ్యాపీగా ఈ వీకెండ్ని మిరాయితో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ మై రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియో మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ ఓజీ ఉన్నది. ఓజీ కన్నా ముందు ఒక మూవీ ఉంది, దానికి కొంచెం కూడా మీకు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఆన్ 18th or 19th మీకు ఇస్తాను ఖచ్చితంగా. అండ్ వెయిటింగ్ ఫర్ ఓజీ కూడా వచ్చేసి